కొంత అదే అదే ప్రజలను ఆలోచన రిజల్ట్స్ చేశారు. రిజల్ట్స్ అదే కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఎర్లీ ట్రెండ్ చూసుకుంటే కనుక బీజేపీ 38 స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగర్ 36ను దాటేసి లీడ్ స్థానాల్లో బీజేపీ కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాల్లో లీడ్లో ఉంది. ఏదేమైనా హంగ్ ఏర్పడే అవకాశం ఉంటుంది అంటూ కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. చరణ్ కౌశిక్ గారు షార్ట్ అండ్ షార్ట్గా చెప్పండి. ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతేనే కాంగ్రెస్ పార్టీ సురక్షితంగా ఉంటుందని చెప్పినప్పటికీ ఒకవేళ హంగ్ ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా ఆప్కి సపోర్ట్ ఉంటే కనుక ఇది కాస్త రాహుల్ గాంధీకి పెద్ద కీలకమైన అంశమే, ప్రాభవాన్ని పొందడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో రిజల్ట్స్ చూస్తే ఏమనిపిస్తుంది? ఇప్పటి వరకు అయితే ఎక్కడ ఖాతా తెరిచిన ఏ పార్టీ కూడా ఖాతా తెరిచిన సిచ్యువేషన్ కనిపించట్లేదు. మేడం ఇక్కడ ఢిల్లీలో ఎట్టి పరిస్థితులు హంగ్ వచ్చే అవకాశమే లేదు. 2013లో ఎలక్షన్ జరిగినాయి, తర్వాత 2015లో, తర్వాత 2020లో, 2025లో. 2013లో తప్ప ఎప్పుడు కూడా హంగ్ అనే ప్రసక్తి లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు ఎప్పుడు గెలిచినా కూడా 60 స్థానాలు తక్కువ కూడా గెలిచిన సందర్భం, 62 స్థానాలు లేకపోతే 67 స్థానాలు గెలిచిన సందర్భం. అదే కాకుండా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ 3 స్థానాల నుంచి ఈ రోజు అధికారంకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఒకనాడు 30 స్థానాలు ఉండే, తర్వాత 3 పడ్డది, తర్వాత 8 స్థానాలు వచ్చినాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆనాడు షీలా దీక్షిత్ గారు ఉన్నప్పుడు 29% ఓటు బ్యాంక్ ఉండే, తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినట్టు సందర్భం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 2013 ఎలక్షన్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇవ్వడంతో ప్రధానంగా తర్వాత జరిగినట్టు 2015 ఎలక్షన్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ మొత్తం షిఫ్ట్ అయింది. కాబట్టి ఒంటరిగానే కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలి. ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా మన జరిగినట్టు పార్లమెంట్ ఎలక్షన్ లో కలిసి పోటీ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఎమ్మెల్యే ఎలక్షన్లకు వస్తాక ఆమ్ ఆద్మీ పార్టీ కోటేస్తా ఉన్నారు, ఎంపీ ఎలక్షన్లకు వస్తాక కాంగ్రెస్ పార్టీ సెకండ్ ఉంటా ఉంటుంది ఢిల్లీలో. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీ చండీగఢ్ లో అదే పరిస్థితి వచ్చింది. ఢిల్లీలో మొన్న హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయకుంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచేది. ఈ ఎలక్షన్ లో ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి మేము మద్దతు ఇచ్చేవాళ్ళం. కానీ కేజ్రీవాల్ గారు అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కూటమికి మద్దతు ఇవ్వకపోవడం మూలంగా ప్రధానంగా హర్యానా కోల్పోయిన సందర్భం. గుజరాత్ లో అదే జరిగింది. గుజరాత్ దాదాపు 10% ఓటు బ్యాంక్ చీల్చడంతో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నష్టం జరిగి భారతీయ జనతా పార్టీ గెలిచిన సందర్భం. గోవాలో కూడా అదే చేశారు, ఢిల్లీలో అదే చేసి, చండీగఢ్ అదే చేసారు, ఢిల్లీలో అదే చేశారు. పంజాబ్ లో ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ అధికారం కోల్పోయి ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. ప్రధానంగా